మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై ప్రభుత్వం వేగం పెంచింది. ఎన్ని ఒత్తిళ్లు అడ్డంకులు ఎదురైనా ప్రజామోద పరిష్కారాలను కనుగొంటూ ముందుకెళ్లాలని సంకల్పించింది. మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టులో వ్యక్తమవుతున్న సందేహాలు, అనుమానాలు, అభ్యంతరాలను అన్నింటినీ వినాలని నిర్ణయించింది. మూసీ పునరుజ్జీవనంపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా అన్వయించుకోకుండా ప్రభుత్వ ఉద్దేశం, లక్ష్యం, అమలు చేయనున్న ప్రతిపాదనలు, నివేదికలను భాగస్వామ్య పక్షాల ముందుంచనుంది. వారి సందేహాలకు సమాధానాలు ఇవ్వనుంది. వారి అభ్యంతరాలకు పరిష్కారాలు చూపనుంది. దీనికోసం ఈ నెల 13వ తేదీన సాయంత్రం తాజ్ కృష్ణ హోటల్లో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. పార్ట్నర్ ఆఫ్ డెవలప్మెంట్ నినాదంతో ఈ సమావేశం నిర్వహిస్తోంది. సమావేశానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులను ఆహ్వానించారు. వీరితో పాటుగా పారిశ్రామికవేత్తలు, పర్యావరణవేత్తలు, మీడియా ప్రతినిధులను, ఇతర ప్రముఖులు, వివిధ శాఖల ఉన్నతాధికారులు భాగస్వామ్యం కానున్నారు. మూసీ పునరుజ్జీవనంలో పార్ట్నర్ ఆఫ్ డెవలప్మెంట్ నినాదంలో భాగస్వామ్యం చేయడం ద్వారా వారికున్న సందేహాలు తీరితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రతిపక్షాలు, ప్రజలు, నిర్వాసితులు, మూసీ వెంట ఉన్న ప్రజలు, అపోహలు, వారి సమస్యకు పరిష్కారం చూపనున్నారు. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రభుత్వం విధానాన్ని మొత్తం వివరిస్తారు. ప్రభుత్వ ఆలోచన, ప్రతిపాదనలు వివరిస్తారు. దీనికోసం నిధుల సమీకరణను వెల్లడిస్తారు. రుణాలు ఇవ్వడానికి ముందుకు వచ్చిన సంస్థలు రుణం మొత్తం వివరిస్తారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టు గురించి సీఎం రేవంత్ రెడ్డి వెల్లడిస్తారు. అనంతరం అక్కడికి వచ్చిన పర్యావరణవేత్తలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తల సందేహాలు తీరుస్తారు. వారి అభ్యంతరాలను స్వీకరిస్తారు, సలహాలు తీసుకుంటారు. వీటన్నిటిని క్రోడీకరించి ముందుకు వెళ్లనున్నారు.